పూజించి ఆరాధిస్తూ ఉన్నాము. ఈ ఉపవాస ప్రార్థన కొరకు సిద్ధపరిచి మా సహోదరులను మా సహోదరులను దూర ప్రాంతముల నుండి తీసుకుని వచ్చినందుకు స్తోత్రములు. ప్రియ ప్రభువా, ఆయా గ్రామాల నుంచి తీసుకుని వచ్చిన మా ప్రియ సేవకులు, సహోదరులు, సహోదరుల కొరకు వందనాలు. మీ వాక్యమును మాకు దయచేయండి. పరలోకం నుండి నన్ను మమ్మల్ని దర్శించండి. మీ స్వరము ప్రభువా, మీ ముఖ కాంతి మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని చూస్తానికి సహాయం చేయండి. మా సంఘములు, మా సహోదరులు, సహోదరులు మీ సన్నిధిలో శక్తివంతమైన బిడ్డలుగా నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. దీనదాసుడినై నన్ను మరుగుపరుచుకోండి. ప్రతి ఒక్కరిని మీ యొక్క పరిపూర్ణతలోకి నడిపించండి. మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలిగించుకోండి. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. గుడ్, థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. వెరీ గుడ్. బ్రదర్స్ చాపల మీద కూర్చున్న బిడ్డలు కొంచెం ముందుకు జరిగితే బాగుంటుందని. హలో. శిక్ష విధించి వాడేవాడు చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వంలో ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. నిన్ను గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందుని దేవుని ప్రేమ నుండి మన ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఓ, థ్యాంక్ యూ. దేవుని వాక్యములో వండర్ఫుల్, అద్భుతమైన వాక్య భాగము, వండర్ఫుల్ ప్యాసేజ్. ఈ వాక్య భాగం ఏమని చెప్పొచ్చు అంటే,
దేవుని శిలువ కార్యమంతటి యొక్క సారాంశం అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద హోల్ వర్క్ ఆఫ్ ద క్రాస్. శిలువ యొక్క కార్యము యొక్క సారాంశం అని చెప్పొచ్చు. ఇంకొక మాట, ఈ భాగం ఏమనొచ్చంటే దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించే సంపూర్ణమైన విజయము అని కూడా చెప్పవచ్చు. ఈ వాక్య భాగానికి ఇంకా నేను చాలా హెడ్డింగ్స్ చెప్తాను, మీరు రాసుకోండి. దైవ గ్రంథము యొక్క సారాంశం అంతా ఈ వచనాలే. ద హోల్ ఎసెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్య సారాంశం అంతా దీంట్లోనే ఉంది. ఇందులో దేవుడు చేసిన కార్యాలన్నీ వ్రాయబడి ఉన్నాయి. దేవుడు చేసిన కార్యాలు, దేవుడు మన పక్షమున చేసే కార్యాలు అన్నీ ఈ వచనాల్లో ఉన్నాయి. సో కాబట్టి ఈ వాక్య భాగం చాలా ఇంపార్టెంట్. అపోస్తలుడు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఎక్స్ట్రాడినరీ అసాధారణమైన జ్ఞానముతో ఈ వాక్య భాగాన్ని వ్రాస్తూ ఉన్నాడు. చాలా వండర్ఫుల్ వాక్య భాగం. అపోస్తలుడైన పౌలు గారు అట్లా ఆగి ఏమంటున్నాడంటే, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఓకే, ఏమంటున్నాడంటే, ఇట్లుండగా ఏమందుము. వండర్ఫుల్. 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము, what then shall we say to all these things. అంటే ఏమంటున్నాడంటే, అపోస్తలుడు ఏమంటున్నాడంటే, ఇక నాకు చెప్పటానికి మాటలు రావట్లేదు అంటున్నాడు. ఇక నాకు చెప్పేందుకు నాకు శక్తి చాలట్లేదు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, ఇక ఏమి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. దేవుని ప్రణాళిక అంతయు చూసి, దేవుని అనంతమైన ప్రేమనంతటిని గ్రహించి, దేవుని సంపూర్ణమైన కార్యమునంతటిని చూచి తలపైకెత్తి అంటున్నాడు, ఇక ఏమి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ఎలా వివరించాలో నాకు శక్తి చాలట్లేదు, మీకు ఏమని చెప్పేది అని మాట్లాడుతూ మొదలెస్తాడు. ఏమన్నాడంటే, దేవుడు మన పక్షమున ఉండగా, ఇఫ్ గాడ్ బి ఫర్ అస్, దేవుడు మన పక్షమున ఉండగా 4-5 ప్రశ్నలు. మనకి విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉండగా మనం దేనికి భయపడాలి? దేవుడు మన పక్షమున ఉండగా మనం ఎందుకు దిగులు పడాలి? దేవుడు మన పక్షమున ఉండగా మనం ఎందుకు కృంగిపోవాలి? లోకమంతా ఏకమై నీ మీదకు వచ్చిన దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు నువ్వెందుకు ఏడుస్తూ ఉండాలి? అనారోగ్యం అంతా నీ మీదకు వచ్చిన, భయంకరమైనటువంటి అనారోగ్య సమస్యలను ఆవరించిన దేవుడు నీ పక్షమున ఉంటే నువ్వెందుకు కృంగిపోవాలి? నువ్వెందుకు దిగులు పడుతూ ఉండాలి? దట్ ఈస్ ద వండర్. దేవుని సేవకులారా, విశ్వాసులారా, ఒక సత్యాన్ని గ్రహించండి. లోకమంతా మీ మీదకి వచ్చిన ఒక విషయాన్ని మీరు తెలుసుకోండి. అదేంటంటే, దేవుడు నీ పక్షమున ఉన్నాడు.
ఒక్కరన్నా హల్లెలూయా చెప్తారేమో అని చూస్తున్నా. పెద్దగా చెప్పండి. నీకు ఏమీ లేకపోయినా కొంచెం వాల్యూమ్ తగ్గించిన ప్రైజ్ ది లార్డ్. ఇది మానిటర్స్ కొంచెం తగ్గించి అది పెట్టు. ఏమీ లేకపోయినా నీవు నిరుపేదగా ఉన్నా నీ పక్షాన ఎవరు మీరు ఇట్లా అనొచ్చు, నాకెవరున్నారండి, నా పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు మిస్టర్, నా పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరున్నారని మీరు ఇట్లా అనొచ్చు. వాటన్నిటిలో ఒక విషయాన్ని నువ్వు తెలుసుకో, దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. దేవుడు నీ పక్షమున ఉన్నాడు. దట్ ఈస్ వాట్ యు హ్యావ్ టు నో. అది కృంగిపోయావా, నిరాశపడ్డావా, శత్రువులందరూ నీ మీదకి వచ్చి దాడి చేస్తున్నారా? ఒక అద్భుతమైన సత్యం, సర్వశక్తి గల దేవుడు నీ పక్షమున ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. చాలా విషయాలు చెప్తాను, మీరు నోట్స్లు రెడీకి పెట్టుకోండి. నేను మళ్ళా చెప్పేయి కొన్నిసార్లు మళ్ళా నేను చెప్పలేను, అందుకని రాసుకోండి. అక్కలరా మీరందరూ ప్రొఫెసర్ లాగా కూర్చున్నారు, రాసుకోండి వాక్యం. ఓకే, వాక్యం జాగ్రత్తగా చూడండి. ఒక టీచింగ్ టెక్నాలజీ ఏంటంటే ప్రశ్నలతో పాఠాలు బోధించడం, జవాబులతో పాఠాలను చెప్పటం కాదు, ప్రశ్నలతో పాఠాలు చెప్పటం. అది అద్భుతం. ఇక్కడ పౌలు గారు ప్రశ్నలతో వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆయన ఎక్స్ట్రాడినరీ టీచర్, ఆయన చాలా గొప్పవాడు. అందుకే ప్రశ్నలతో తన పాఠాలు చెప్తూ ఉన్నాడు. ఏంటి, చాలా అద్భుతమైన ప్రశ్నలు. మొదటిది, మనకు విరోధి ఎవడు? మొదటి ప్రశ్న, హూ ఈజ్ అవర్ ఎనిమీ? ఇంకొక మాటలో, హూ ఈజ్ అగెన్స్ట్ అస్? మనకు విరోధి ఎవడు? హూ విల్ స్టాండ్? అది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, మనకు ఎందుకు అనుగ్రహించడు? తన సొంత కుమారుని ఇచ్చిన వాడు మనకి ఎందుకు అనుగ్రహించడు? సెకండ్ క్వశ్చన్, మీకు డౌట్ ఉందా? ఆయన ఇవ్వడు అని డౌట్ ఉందా? నేను ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు, ఆయన నాకు ఇవ్వలే అన్న అనుమానం మీకుందా? ఆయన నాకెందుకు ఇస్తాడులే అని నిరుత్సాహపడుతున్నావా? తన సొంత కుమారునిచ్చిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు? సెకండ్ థింగ్. దెన్ 3, నీ మీద నేరం మోపేది ఎవడు? ఎవరికుంది ఆ ధైర్యం చెప్పు? ఈ అమ్మాయి, ఈ అబ్బాయి ఇలాంటి వాడు అని నేరం మోపేది ఎవరు? హూ విల్ కమ్? నేరం మోపేది ఎవడు? నీకు శిక్ష విధించేది ఎవడు? ఈ అబ్బాయి తప్పు చేశాడు కాబట్టి 50 కొరడాల దెబ్బలు కొట్టాలి అని చెప్పగలిగే ధైర్యం ఎవరికుంది? నీ మీద శిక్ష విధించేది ఎవడు? ఇంకా నీ పక్షాన విజ్ఞాపన చేసేది ఎవడు? అందరు నాకు వెళ్ళి చూడండి, చెప్తాను. అందరు నా వైపు చూడండి, తలకాయ పైకెత్తండి, రాసుకుందరు. కానీ నిన్ను ఆ మహాదేవుని నుండి వేరుపరచగలిగింది ఏమైనా ఉందా ఈ లోకంలో? ఏది లేదు కదా. మరి ఎందుకు దిగులుగా ఉన్నావు? ఎందుకు కృంగిపోయి
నిరాశతో దేవుని సన్నిధికి వచ్చా, నాకెవరు లేరు, నన్ను ఎవరు పలకరించట్లేరు, పొద్దున్నే అన్నం తిన్నావా అని అడిగేవాళ్ళు ఎవరు లేరు, అన్నం కాదు బ్రేక్ఫాస్ట్ చేసావని అడిగేది లేరు, ఎవరున్నారు? కొడుకున్నాడంటే ఆడి పట్టించుకోడు, కోడలు ఉందంటే ముఖం కూడా చూడదు, అక్క ఉందంటే అక్క పట్టించుకోదు, తమ్ముడు పట్టించు ఎవడు లేడు నాకు అని ఏడుస్తున్నావా? ఆర్ యు డిస్కరేజ్? ఆయన నీ పక్షమున ఉన్నాడు. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. ఇది ఈ వాక్య భాగం ఏం చెప్తుందంటే ద పర్ఫెక్ట్ వర్క్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణమైన కార్యము చెప్తా ఉంది. చూడండి చెప్తాను. మొదటిది, దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఒకసారి అందరూ స్ట్రైట్గా కూర్చోండి, అందరూ స్ట్రైట్ కూర్చోండి, తిన్నగా కూర్చోండి. అటు చూడండి, ఇటు పక్కకు చూడండి. హలో, నేను చెప్పినట్టు చేయండి. చూడండి, ఇటు చూడండి, వెనక్కి చూడండి. ఎవరు లేరా? దేవుడు ఉన్నాడు చూడండి. దేవునికి స్తోత్రం. చూడండి, ఆత్మీయ నేత్రాలు చూడండి. గాడ్ ఈస్ దేర్ ఇన్ ఆల్ యువర్ డిఫికల్టీస్. మీ సమస్యలన్నిటి మధ్యలో, మీ కష్టములన్నిటి మధ్యలో, మీరు వెళుతున్న ప్రతి శోధనల అన్నిటి మధ్యలో దేర్ ఇస్ ఎ గాడ్. ఆయన మీ పక్షమున ఉన్నాడు. నా కుడి పక్కన చూడు, శత్రువులు భయంకరంగా ఉన్నారు. నా ఎడం పక్కన చూడు, భయంకరమైన శత్రువులు ఉన్నారు. నా కుడి పక్కన చూడు, నాశనకరమైన గుంట. ఎడం పక్కన చూడు, జగటు గల దొంగ. వీటన్నిటి మధ్యలో దేవుడు నా పక్షమున ఉన్నాడు. దట్ వాజ్ ద వండర్ఫుల్ స్టేట్మెంట్. అది అద్భుతమైన స్టేట్మెంట్ని దేవుని సేవకుడు చెప్తూ ఉన్నాడు. ఆయన మన పక్షమున ఉన్నాడు. చూడండి, ఆయన చేసే కార్యాలు చెప్తాను చూడండి దయచేసి. చూడండి, మొదటిది, ఆయన మన పక్షమున ఉన్నాడు. 2, రాసుకోండి, ఆయన మన కొరకు తన కుమారుని అనుగ్రహించాడు. ఆయన మన కొరకు తన ప్రియమైన కుమారుని కల్వరిలో వధించాడు. దేవుడు చేసిన కార్యాల గురించి చెప్తాను. God gave his only son to die on the cross. తన ఏకైక కుమారుని కల్వరిలో వధించాడు ఆయన. దీని 3, ఆయన మన పక్షమున న్యాయవాదిగా నిలబడ్డాడు. హీఈస్ ఎ జడ్జ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. చూడండి చెప్తాను మీకు, ఇక్కడ ఇది అర్థం కావటానికి చెప్తాను. మరి కొంచెం మధ్యలో పెద్దగా అరుస్తూ ఉంటాను. హలో మిస్టర్, జాగ్రత్త. ఇదిగో అమ్మాయి, నీ పక్షాన్ని ఎవరున్నారు? తెచ్చుకోపో. మీ నాన్న వస్తాడా? తీసుకురా. మీ అమ్మ వస్తుందా? తీసుకురా. మీ అన్నయ్య వస్తాడా? నీ పక్షాన్ని మాట తీసుకురా. రాళ్ళు రెడీగా ఉన్నాయి, కొట్టి చంపేస్తాం అని పరిసయ్యులు శాస్త్రులు నిలబడ్డారు. అమ్మాయి పక్షాన్ని ఎవరున్నారు? ఎవరు లేరు. మీకు అర్థమైందా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపంలో పట్టబడిన స్త్రీ, చెప్పండి ఆమె పక్షాన ఎవరున్నారు?
who is there on the side of a sinner. ఆమె పక్షమున ఎవరు మాట్లాడగలరు? ఆమె పక్షమున అయ్యా ఈ అమ్మాయిని క్షమించండి బాబు అని అడిగేవాళ్ళు ఎవరు? చదవండి యోహాను 8:1 యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిశీలను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావు అని ఆయన అడిగిరి. అమ్మాయి పక్షాన్ని మాట్లాడే వాళ్ళు ఎవరు? మీరందరూ వినండి. మరే ఇక్కడ నేను కావాలని ప్రయత్నాలే, మరే ఇక్కడ చాలా లాజిక్ ఉంది. ఎందుకు ఈ అమ్మాయిని తీసుకొచ్చారు? తీసుకొచ్చారు. మరి ఈ అమ్మాయితో పాపం చేసిన పురుషులు ఎందుకు తీసుకురాలేదు అని అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే మెజారిటీ పరిసయ్యులు, మెజారిటీ శాస్త్రులు, వాళ్ళని ఎదిరించి మాట్లాడగల వాళ్ళు ఎవరు లేరు. కొంచెం మైక్ డౌన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు క్రైస్తవుల్ని రాళ్ళతో కొట్టి చంపుతున్నారు? ఎందుకు సేవకుల మీద అన్ని నేరాలు మోపుతున్నారు? ఇది తగదు అని నిలబడి అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నోబడీ ఈజ్ ఆన్ అవర్ సైడ్. ఈ అమ్మాయి సరే పాపం చేసింది, ఈ అమ్మాయి చాలా తప్పు చేసింది, పట్టబడింది, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టాలి, కరెక్ట్ ధర్మశాస్త్రం. మరి ఆడిని వదిలిపెట్టమని ఏమన్నా ధర్మశాస్త్రంలో ఉందా? ఎందుకు మీరు ఆడిని వదిలిపెట్టారు? ఇప్పుడు అక్కడే కనుక కోర్టు ఉండి లాయర్ కనుక ఉంటే ఏం చేసినా ఆడిని వదిలిపెట్టారు కాబట్టి ఈ అమ్మాయిని కూడా వదిలిపెట్టండి అని తీర్పిచ్చేవాడేమో కదా. అట్లా అడిగేవాళ్ళు ఎవరు లేరు. సో ఆమె పక్షాన్ని మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరు? ఆమె చేసిన పాపమునకు ప్రాయచిత్తం చేయగలిగిన వాళ్ళు ఎవరు? ఆమె పక్షమున వాదించడానికి నిలబడేది ఎవరు? ఎవరు లేరు. నో వన్ ఈస్ దేర్. నేరం మోపుతున్న ధర్మశాస్త్రం ఉంది. ఆ నేరమును ఎగ్జిక్యూట్ చేసేటువంటి పెద్దలు ఉన్నారు. ఆ తీర్పును, శిక్షను అమలుపరిచేటువంటి నాయకులు ఉన్నారు. కానీ ఆమె పక్షాన బతిమలాడే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. దేర్ హీ స్టూడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అక్కడ ప్రభు నిలబడ్డాడు. 2 చేతులు ఎత్తి హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించండి. పెద్దగా ముంజేది పైకెత్తండి. అల్లు తర్వాత చెప్తారు కానీ ముంజేది బాగా పైకెత్తండి. మీకు ఇవన్నీ తగ్గిపోవాలి. అందరు చక్కగా ఇట్ట కాదు, ఇట్టెత్తు. అందరు ఇట్ట సరిగ్గా పైకెత్తండి. ఎట్లా ఎత్తండి చెప్పండి. నా పక్షమున ఎవరు లేకపోయినా, నా పక్షమున మాట్లాడే వాళ్ళు ఎవరు లేకపోయినా, నాకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేకపోయినా, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేకపోయినా, నాకు ₹1 సహాయం చేసేవాళ్ళు ఎవరు లేకపోయినా, నా పక్షాన్ని యుద్ధం చేసేవాళ్ళు ఎవరు లేకపోయినా, ఆయన నా పక్షమున ఉన్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. అట్లాగా చేతులు పైకెత్తి 7 సార్లు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 77 సార్లు హల్లెలూయా చెప్పండి.
అంటే ఎంతసేపు తీర్చుంచగలరు కనుక్కోవడానికి ఊరికే చెప్పించాను. ఆమె పక్షాన ఎవ్వరు లేరు, ఆమె పక్షమున మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు, ఆమె పక్షమున వాదించగలిగిన వారు ఎవరు లేరు, ఆమె పాపములకు ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడూ లేడు. షీఈ్ అలోన్, ఒంటరిగా ఉంది. అక్కడ మన ప్రభు ఉన్నాడు. ఎంత గొప్ప ప్రభు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప రక్షకుడు. కొంచెం పెట్టు మానిటర్స్. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప రక్షకుడు. ఆయన ఈ లోకపు తర్కవాదులను ప్రశ్నించగలిగే న్యాయవాది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకపు తర్కం ఆర్గ్యుమెంట్స్ని ప్రశ్నించి, ఓకే మీరు రాళ్ళతో కొట్టడానికి వచ్చారు కదా, గుడ్, కొట్టండి. అయితే కండిషన్ ఒకటి, మీలో పాపం లేనివాడెవడో మొదట కొట్టండి. బా, ఏమి ఆర్గ్యుమెంట్ అండి! ఎంత గొప్ప న్యాయాధిపతి అండి, ఎంత గొప్ప న్యాయవంతుడండి. పాపిని రాళ్ళతో కొట్టి చంపటం వాస్తవమే. అయితే ఒకటి, ఎవరు కొట్టి చంపాలి? పాపం లేనివాడు కొట్టి చంపాలి. మీలో ఎవరైనా పాపం లేనివాడు ఉంటే మొదట ఏంటి, తర్వాత మిగిలిన వాళ్ళు ఎదురు కానిలే అన్నాడు ప్రభు. బా, ఎంత గొప్పవాడండి ఆయన. నీ మీద నేరం మోపేది ఎవడు? వాడికి ఎన్ని గుండ్లున్నాయి పోమని చూద్దాం. నిన్ను శిక్షించడానికి ధైర్యం ఉన్నవాడెవడు? శిక్షించమని చూద్దాం. అదిగో, నీ మీద నేరం మోపటానికి అర్హత గలవాడు ఒక్కడే ఒక్కడు, ఆయన రక్షకుడు, ప్రభు అయిన యేసు. నిన్ను శిక్షించడానికి అధికారం కలవాడు ఆయన ఒక్కడే. ఆ న్యాయాధిపతే నీ కోసం ప్రాణం పెడితే ఇంకెవరు శిక్షిస్తారు నీకు? ఏం ఆర్గ్యుమెంట్ అండి! ఆ న్యాయాధిపతే నీ శిక్షకు రావాల్సిన ఆ గొప్ప శిక్ష అంతా అనుభవిస్తే ఇక నీకు శిక్ష విధించేది ఎవడుంట? ఆ న్యాయాధిపతే నీ కోసం తండ్రి వద్దకు వెళ్ళి మోకాళ్ళుని విజ్ఞాపన చేస్తే నీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి నాకు అంటూ పౌలు రాస్తున్నాడు. దట్ వాస్ ద బ్యూటీ ఆఫ్ ద స్క్రిప్చర్. చెప్పి అంటాడు, మరి ఆ మహాదేవుడు తన కుమారుని నీకు పంపించి ఉండగా నువ్వెందుకు దిగులుతో విచారంతో ఉన్నావు? ఆయన నీ పక్షం అని చెప్తూ, ఆ మహాదేవుని ప్రేమ నుండి ఈ లోకంలో ఏది వేరుపరుస్తుంది? వేరుపరిచేది ఏమి లేదు అని తన మహా గొప్ప జ్ఞానం అంతటితో ఆ వచనాలు రాస్తున్నాడు. తన మహా గొప్ప జ్ఞానము పాండిత్యం అంతటితో కూడా ఈ వచనం రాస్తున్నాడు. 35 చదమ్మా. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపగలిగింది ఏంటి? శ్రమ అయినను, బాధ అయినను, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఏదైనా అమ్మా, నీ కష్టం కానీ, నీ అనారోగ్యం కానీ, నీ శ్రమలు కానీ, నీ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు తిట్టే తిట్లు కానీ, ఇవన్నీ ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపుతా? ఏది ఎడబాపలేదు. నువ్వు రక్షణ పొంది ఉంటే నువ్వు దేవుని బిడ్డవు. ఆయన రక్తంలో నువ్వు కడుగుబడితే నీవు ఆయన కుమారుడివి, కుమార్తె. ఆయన నీ పక్షంలో ఉన్నాడు. నిన్ను ఎవ్వడు కూడా ఆయన నుండి వేరుపరచలేదు.
ద వండర్ఫుల్ కంక్లూషన్ అన్నమాట. ఇందును గూర్చి రాయబడినదేమనగా, ప్రభువా, మా కష్టాల్లో మేము ఎట్లా ఉన్నాం? మేము వదకు తేయబడిన గొర్రెలంగా ఉన్నాం. మా శ్రమలలో మేము ఎట్లా ఉన్నాము? వదకు సిద్ధమైన గొర్రెల వలె మేము ఉన్నాం. అయినా వీటన్నిటిలో నీవు మాకేం చేస్తున్నావు? అత్యధికమైన విజయాన్ని ఇస్తున్నావయ్యా. వీటన్నిటిలో నీవు అత్యధికమైన విజయాన్ని ఇస్తున్నావు. యు ఆర్ గివింగ్ ద గ్రేట్ విక్టరీ. ఈ వచనాన్ని కీర్తనాకారుడు చెప్తాడు. కీర్తనాకారుడు అద్భుతంగా చెప్తాడు. ఆయన ఎక్కడ చెప్తాడు? కీర్తనలు చూడండి. కీర్తనలు, ఓ జీసస్ థ్యాంక్ యూ. ఓ జీసస్ థ్యాంక్ యూ. నలభై 44వ కీర్తన 22వ వచనం. 44. నిన్ను బట్టి దినవల్ల మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు. చాలమ్మా. 44, 22. గుడ్. 22. చిన్న పాట పాడదామా? నా లోపల ఏదో పాట వస్తుంది, అది బయటికి రాట్లా. అందుకే అవస్థ పెడుతున్నా. నా ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. కొట్టండి చప్పట్లు. ఎవరు లేరు నాకు ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా. చప్పట్లు కూడా అందరు కొట్టండి. ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య
నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. విషయం ఏంటంటే ఈ వచనం యొక్క రహస్యం చెప్తాను మీకు. అయ్యో, వీళ్ళు తన్నులు తిని చచ్చిపోయేటట్టున్నారు అని అనుకున్న సమయంలో వాళ్ళ ద్వారా గొప్ప విజయాన్ని దేవుడిస్తున్నాడు. ఇంకా అయిపోయింది, ఇంతటితో సువార్త క్లోజ్, ఇంతటితో వీళ్ళ పని అయిపోయింది. ఇంతటితో వీళ్ళని ఏం చేయాలంటే సమాధి పెట్టి రెడీ చేసుకొని సమాధి చేసేయాలి అనుకున్న సమయంలో ఏం జరుగుతుంది? సువార్త ఆగిపోయింది. కొట్టేశారు, బాగా కొట్టారు, 2 కాళ్ళకి చేతులు కలిపి బొండ బిగించారు. ఇంతటితో క్లోజ్ అనుకున్న సమయంలో చెరసాల ఊగిపోయింది, పునాదులు పడిపోయింది, మొత్తం పడిపోయింది. బాబోయ్, మొత్తం పిలిపి పట్టణం అంతా రక్షణ పొందింది. అరే ఏంటిది, వీళ్ళు ఓడిపోయారనుకున్నామే, వీళ్ళంతటితో క్లోజ్ అనుకున్నామే, ఏంటిది? పట్టుకోండి రా, పట్టుకోండి, దొరికిపోయాడు, దాన్ని వెళ్ళి పట్టుకోండి, కాళ్ళు చేతులు కట్టేసేయండి, తీసుకెళ్ళి సింహాలు ఎంటర్తో క్లోజ్ అయిపోయింది అనుకున్న టైంలో ఏంటి, తెల్లారేసరికి పోత్రిగా మొత్తం ప్లేట్ తిరిగిపోయింది. ఎవరైతే దానియేలు పట్టుకున్నారో వాళ్ళందరినీ తెచ్చేయండి, ఎవరైతే దానియేలు దేవుణ్ణి దూషించారో వాళ్ళందరినీ శిక్షించండి. అరే ఎట్లా తారుమారైంది? కొంచెం పెద్దగా మాట్లాడిందండి. మీకు ఎన్ని గుండెలు? నేను నిలబెట్టిన ప్రతిమకు మీరు నమస్కారం చేయరా? మీరు ఇంతటితో క్లోజ్, మీ జీవితాలు క్లోజ్. కట్టేయండి, తాళ్ళతో కట్టేయండి, తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసేద్దాం అనుకుంటున్నాడు. చేతులు దులుపుకుంటున్నాడు నెబుకద్నెజరు. ఇంతటితో వీళ్ళ యొక్క గర్వం అణిగిపోయింది. వీళ్ళు నాకు ఎదురు చెప్తారా అనుకున్న టైంలో అరే ఏమైంది, 4వ వ్యక్తి కనపడుతున్నాడే, ఏంటిది? పరిస్థితులు మార్చే దేవుడు. మేము వధించబడిన గొర్రెలు, వదకు తేబడ్డ వారం అయితే దేవా మీ యందు శాసనాలు మార్చేవాళ్ళం, మీ యందు పరిస్థితులు మార్చేదేవాళ్ళం. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం! మీరెవరో తెలుసా? మీరింట్లో తన్నులు తినే సహోదరిగా ఉన్నావేమో, తిట్లు తినే సహోదరిగా ఉన్నావేమో. మీరు అందరి చేత మాట అనిపించుకుంటే బలహీనులుగా ఉన్నారేమో. మీ ద్వారా మిమ్మల్ని ఎవరైతే ఎదిరించారో వాళ్ళందరినీ తల్లకిందులు చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. మీ ద్వారా మిమ్మల్ని అవమానపరిచే వాళ్ళందరినీ తల్లకిందులు చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి నాతో, ఆయనను వీటన్నిటిలో అత్యధికమైన విజయమును దయచేయుచున్న దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. నేను అత్యధిక విజయము చెప్తాను ఈ రోజున. మోర్ దాన్ కాన్కరర్స్. మీ పరిస్థితులలో అత్యధికమైన విజయం మీరు ఎట్లా పొందగలరు? చూడండి, అది నా యొక్క వాక్య భాగం. నేను ఇప్పుడు దాకా అవుట్లైన్ ఇంట్రడక్షనే చెప్తా ఉన్నాను. ఇప్పుడు నా ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ద డీప్, లోపలికి వెళ్తున్నాను. చూడండి, నా హృదయంలో ఉన్న వర్తమానం వేరు,
అత్యధికమైన విజయము. ఆయనను వీటన్నిటిలో అత్యధికమైన. నేను ఒక ప్రశ్న మేము ఉంచుతాను అనుకుంటున్నాను. అమ్మా, నీవు అత్యధికమైన విజయం పొందుతున్నావా? నువ్వు ఏ పరిస్థితుల గుండా వెళుతున్నావు? అయ్యా, నువ్వు శ్రమల గుండా వెళుతున్నావా? ఆర్థిక ఇబ్బందుల గుండా వెళుతున్నావా? అనారోగ్య పరిస్థితుల్లో ఉండి వెళుతున్నావా? నీ ఇంట్లో కొన్ని సమస్యల గుండా వెళుతున్నావా? అయితే ఒక ప్రశ్న, నువ్వు జయించే వ్యక్తిగా ఉన్నావా, ఓడిపోయే వ్యక్తిగా ఉన్నావా? నేను అడిగినా, విజయాన్ని సాధించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నీ జీవితంలో ఏది ఎక్కువ రికార్డ్ అయింది? ఓటములా, విజయాలా? ఆర్ యు ఫెయిల్డ్? నువ్వెందుకు విజయం సాధించట్లా? ఇది నా మెయిన్ వర్తమానం. దీనికి ఇప్పుడు దాకా ఐఎమ్ బిల్డింగ్ ఫౌండేషన్. నువ్వు జయించే తల్లిగా ఉన్నావా? నువ్వు జయించే తండ్రిగా ఉన్నావా? మీరు నాకు చాలా లిస్ట్ రాసి ఇవ్వచ్చు. మీరు మీ సమస్యలు, మీ గృహంలో, మీ గ్రామంలో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ అన్నీ రాసి ఇచ్చారు. అన్న, నేను జయించలేకపోతున్నాను, మా వాడు అసలు తిరుగుబాటు చేస్తున్నాడు, మా వాడు చాలా సమస్యలు, నేను రుణాలు కట్టలేకపోతున్నాను, నేను నువ్వు జయించలేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం ఏంటి? ఎలుకల మందో లేకపోతే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుందాం అనుకుంటున్నావా? ఊరికే అంటే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరు చేయొద్దండి. ఇప్పుడు కాదులే, ఇదివరకు. ఎలుకల మందు తాగుదాం అనుకున్న వాళ్ళు చేయొద్దండి. దేవుడు ఎట్టగొట్ట తప్పి ఎవరు ఎత్తున్నట్టున్నారా? నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? జయించే ప్రభు దగ్గరికి వస్తావా నువ్వు? ఆయనను వీటన్నిటిలో అత్యధికమైన విజయం. ఇంట్లో చాలా శ్రమలండి, ఆయనతో చాలా బాధలండి. ఆయన అసలు ఈనడు, మూర్ఖుడు నెంబర్ 1. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులండి, చాలా లిస్ట్ రాసి. నువ్వు జయం పొందుతున్నావా తల్లి? అందరు చెప్పండి, మళ్ళీ 2 చేతులు పైకి ఎత్తాం. ఆయనను వీటన్నిటిలో, 2 చేతులు పైకి ఎత్తండి, చెప్పండి. రోమీయుల నుండి, శత్రువుల నుండి, నన్ను హింసించే యూదుల నుండి, వీరన్నిటిలో జయం అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎప్పుడు హల్లి చెప్పండి. జయించే తల్లివిగా ఉన్నావా? దిస్ ఈస్ ద గాడ్. ఓడిపోయిన మొహాలు వేసుకొని తిరుగుతున్నామా మనం? నీ రికార్డులో ఎన్ని జయాలు ఉన్నాయి? నా కొడుకుని రక్షణలోకి నడిపించాను, నా కూతుర్ని రక్షణలోకి నడిపించాను, నా కొడుకు సేవకుడిగా చేశాను, నా బిడ్డలు, నా భర్తను రక్షణలోకి నడిపించుకున్నాను. ఆ జయాలు నీ రికార్డులో ఉన్నాయా? అది నా వర్తమానం. అత్యధికమైన విజయము. నేను 2-3 అత్యధికాలు చెప్తాను. అంటే అత్యధికము, అసలు అధికం అంటేనే ఎక్కువ, అత్యధికం అంటే ఇంకా ఎక్కువ. అందరు నాకెళ్ళి చూడండి. ఇప్పుడు ఏమంటున్నారంటే మన సైంటిస్టులు ఏమన్నారంటే, రాను రాను మామిడికాయల దిగుబడి తగ్గిపోతుంది, అత్యధికమైన ఆశీర్వాదం రావట్లా, అత్యధికమైనటువంటి నష్టాలు వస్తున్నాయి.
కారణం ఏమిటి? చూడండి, ఆదికాండం 17:1. ఆదికాండం 17:1. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వేండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అత్యధికమైన అభివృద్ధి. హలో అబ్రహాం, నీకు అత్యధికమైన ఆశీర్వాదం కావాలంటే ఎట్లా వస్తుంది? ఎప్పుడో రక్షణ పొందానంటే కుదురుద్దా? ఎప్పుడో ప్రభువా నీకు లోబడి వెంబడించానంటే కుదురుద్దా? నా సన్నిధిలో నడుచు నిందారహితుడుగా ఉండు, నా నిబంధనకు లోబడు. హలో అక్కలారా, మీరు అత్యధికమైన ఫలితాలు పొందాలి. అత్యధికం అంటే అర్థం ఏంటో తెలుసా? అందరు తలకాయలు పైకెత్తింది. అయ్యా 100 మార్కులకి క్వశ్చన్ పేపర్, ఈ అమ్మాయికి మార్కులు వేద్దామంటే 150, 200 వచ్చేటట్టుంది. అంటే ఆమె రాసిన ఆన్సర్స్, ఇట్ ఈస్ క్రాసింగ్ ద స్కేల్స్. అట్లా చదవాలి మీరు సహోదరులారా. అత్యధికము అంటే వాళ్ళు ప్రొఫెసర్స్కి అర్థం కాలేదు. విల్లీ గ్రహం గారు చెప్పారు, డాక్టర్ ఐన్స్టీన్ చాలా గొప్పవాడు, ఆయనకి డాక్టరేట్ ఇవ్వలేదంట. అయిపోతే ఆయన డాక్టరేట్ ఇవ్వలేదంట. ఎందుకు ఇవ్వలేదంట అంటే బిల్లీ గ్రహం గారు ఏం చెప్తారంటే, ఆయనకు డాక్టరేట్ ఇవ్వగలిగిన అర్హత గల వాళ్ళు ఎవరు లేరంట. మీకు అర్థమైందని నేను చెప్పింది? డాక్టరేట్ ఇవ్వగలిగిన కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ప్రొఫెసర్ కానీ లేరు. అంత జ్ఞానవంతుడు ఆయనకి ఇంకెవరు ఇస్తారు? దట్ వాజ్ సో గ్రేట్. అలాంటి దీవెన అయ్యా, ఈ దానియేల్ గారు రాసిన పేపర్లు మార్కులు వేయటానికి, అది చదవడానికి శక్తి ఉన్న ప్రొఫెసర్సే లేరు బబులోన్లో. ఇంకా ఆయన మార్కులు ఎవరు వేస్తారు? అత్యధికమైన అభివృద్ధి, ఇక లెక్క పెట్టుకెళ్ళినంత ఆశీర్వాదం. మొదటిది అత్యధికమైన అభివృద్ధి. 2 చూడండి, 15వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండమే. జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీ కేడము నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. నువ్వు ఏడుస్తున్నావు మిస్టర్ అబ్రహాం, నా కొడుకు లేడో అని ఏడుస్తున్నావు. నీకు బహుమానాన్ని అత్యధికంగా నేను ఇస్తాను, నీ గొప్ప భాగ్యం ఇస్తాను మిస్టర్ అబ్రహాం. ఎందుకయ్యా నువ్వు నీ దేవుడు ఏమనుకుంటున్నావయ్యా? దిగులు పడిపోయి కంగారు పడిపోతావు. ఆయన అత్యధికమైన విజయం ఇస్తాడు. ఓడిపోయినట్టు కనపడతావు, నువ్వు నీ పని అయిపోయినట్టు కనపడతావు. అయితే దేవుడు నీకు అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు. నేను మీతో చెప్తాను వినండి. నేను కొన్ని భాగాలు రాసాను. నాకు ఈ రోజున నా హృదయంలో ఉన్న వర్తమానం కొంచెం డీప్, అది మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను అత్యధికమైన విజయం రాశాను కదా. విజయము, అత్యధికమైన విజయము. 3 సంపూర్ణమైన విజయము. ఇది చెప్తాను. The 3 levels of victory. More than victory and complete victory. ఇది చెప్తాను వినండి. నేను సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో చెప్తాను. నేను దీన్ని మొత్తము రాజుల గ్రంథాల్లో నుంచి చెప్పొచ్చు, కానీ నేను సమూయేలు మొదటి గ్రంథంలో నుంచి చెప్తాను. ఓకే, చూడండి. ఆయన విజయాన్ని దయచేసే దేవుడు. దెన్ 2 అత్యధికమైన విజయాన్ని దయచేసే దేవుడు. దెన్ 3 మాట్లాడండి సంపూర్ణ. దీనికి 3 లెవెల్స్ మీతో చెప్తాను. సమూయేలు
మొదటి గ్రంథం 7వ అధ్యాయం 9 నుండి చూడండి. 9 నుండి. సమూయేలు పాలు విడువనొక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షం యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. బాబాయ్ అత్యధికమైన విజయం పొంది వస్తున్నట్టున్నాడు. చదువు. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయట 9 సమూయేలు పాలు విడువనొక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షంన యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? విజయాన్ని దయచేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వాళ్ళ మీదకి ఉరుములు మెరుపులు పంపించగా ఇశ్రాయేలీలు జయించారు, ఫిలిష్తీయులు ఓడిపోయారు. మళ్ళీ చదువు అదే వచ్చిన. సమూయేలు దహన బలి అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయారు. అంటే ఇశ్రాయేలుకి ఏమిచ్చాడు దేవుడు? విజయాన్ని. చదువుమా. ఇశ్రాయేలీలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ఇలాగున ఫిలిష్తీయులు అన్పబడిన వారే ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటిలో యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధంగా ఉండెను. మరి ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యుద్ధ నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చెను. అది తిరిగి వచ్చిన ఇది అత్యధికమైన విజయం. కోల్పోయినవన్నీ తిరిగి వచ్చినాయి. ఏ పట్టణాలు ఫిలిష్తీయులు స్వాధీనం చేసుకున్నారో అవి తిరిగి ఏం చేశారు? మరి నాకు ఇష్టమైన దైవజనుడు వేరన్ వర్స్బీ ఇట్లా అంటాడు. అందరూ స్ట్రైట్గా కూర్చోండి. ఆయన చెప్పిన మాట మీకు చెప్పేస్తాను. అందరూ స్ట్రైట్ కూర్చొని నాకు వెళ్ళే చూడండి. మరి 20 సంవత్సరాలు సంసోను ఫిలిష్తీయులతో పోరాడాడంట. అంతకుముందు న్యాయాధిపతులు కూడా ఫిలిష్తీయులతో పోరాడారంట. వాళ్ళెవరు కోల్పోయి తిరిగి సంపాదించుకోలేకపోయారంట. కానీ సమూయేలు ఒక్క ప్రార్థన ద్వారా కోల్పోయినదంతా తిరిగి సంపాదించేసాడంట. దట్ ఈస్ ద వండర్. దేవునికి స్తోత్రం కదా. దట్ వాజ్ సో బ్యూటిఫుల్. కోల్పోయినవన్నీ సంపాదించడం. చూడండి, చదువుమా. ఇశ్రాయేలు యుద్ధ నుండి పట్టుకున్న పట్టణములు మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యుద్ధ నుండి పట్టుకున్న పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి వచ్చెను. చూసారా, ఇది అత్యధికమైన విజయం. దిస్ ఇస్ ద గ్రేట్ విక్టరీ. నువ్వు జయించావు, ఓకే. కోల్పోయిన ఎంత సంపాదించుకున్నావా? అది అత్యధికమైన విజయం. నష్టపోయిన అన్ని వచ్చినా పోతే పోయిందిలే అని ఊరుకున్నావా? ఏదో మరి చాలామంది జయిస్తారంట కానీ ఓడిపోతారు. ఏంటి? కోర్టులో నువ్వు జయించావు కానీ నీ భర్తని రక్షణలోకి నడిపించుకోలేకపోయావు. నీ అన్నదమ్ముల మీద కేసేసి ఫైట్ చేసి గెలిచావేమో, కానీ నీ తమ్ముడిని అన్నయ్యను కోల్పోయావు. సమాధానం లేదు. You lost your fellowship. ఇక్కడ చూడండి, దేవుని సేవకుడు సమూయేలు ఎప్పుడైతే సర్వాంగ బలిని అర్పించాడో ఎంత వండర్ఫుల్ విజయము, అత్యధికమైన విజయము. కోల్పోయినవన్నీ, కోల్పోయిన గ్రామాలు, కోల్పోయిన పట్టణాలు, కోల్పోయిన పొలాలు అవన్నీ తిరిగి వచ్చేస్తున్నాయి. చదువు 14. ఎక్రో నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మొత్తం వచ్చేసారు.
మరి ఇశ్రాయేలుకును అమోరీయులకును సమాధానం కలిగెను. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇప్పుడు 15వ వచనం, ఇది సంపూర్ణమైన విజయం. ఇంకా ద కంప్లీట్ హోల్డ్ అపాన్ ద ఫిలిస్టియన్స్. కంప్లీట్గా ఫిలిస్తీన్ల మీద పట్టు కలిగిన అయితే ఇక జీవితంలో ఎప్పుడు ఫిలిస్తీన్లు రాట్లా ఇశ్రాయేల్ మీదకి. దట్ ఈస్ ద వండర్. ఫిలిస్తీన్లు భయంకరమైన మూర్ఖమైన యుద్ధం చేసేటువంటి శత్రువులు. వాళ్ళని జయించడం చాలా కష్టం. ఫిలిస్తీన్లు మూర్ఖులు. వాళ్ళ యుద్ధ విధానం కూడా చాలా ఘోరం. సజీవంగానే కాల్చేసేస్తారు అందరినీ. అట్లాంటి మీద సంపూర్ణమైన విజయం. ఇక అసలు ఈ ఫిలిష్తీయులు సరిహద్దులో ఫిలిస్తీన్లు రావటానికి వీల్లేదు. అంత విజయం దేవుడు అనుగ్రహించాడు. విజయమును అనుగ్రహించే దేవుడు. తర్వాత 2 చెప్పండి, కొంచెం చిన్నగా చెప్పండి, ఇంకొద్దిగా చిన్నగా వినపడకుండా. ఎక్సలెంట్. ఇంకొంచెం కించగా, అసలు వినపడకుండా చెప్పాలి. మీరు 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నట్టున్నారు. నోటెమ్మటి మాటే రాట్లా. చెప్పండి, పెద్దగా చెప్పండి. చూడండి, నేను మీతో చెప్తాను. దీనికి 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. మొదటి ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేసుకోవడానికి ప్రభు నడిపిస్తున్నది ఏంటంటే యెహోషాపాతు శత్రువులపై జయం పొందాడు కదా. ఆ జయం పొందినటువంటి యెహోషాపాతు ఈ గాట్ ద విక్టరీ. కానీ రెండవది, 3 దినాలు కొల్ల సొమ్మును వాళ్ళు కూర్చుకున్నారు. అత్యధికమైన విజయం, కానీ సంపూర్ణమైన విజయం పొందల యెహోషాపాతు. అది నా ధ్యానంలో నన్ను బాధపరుస్తుంది. జోషువా గాట్ గ్రేట్ విక్టరీ. అత్యధికమైన విజయం పొందాడు. ఊహించటానికి, ఎస్టిమేట్ చేయటానికి కూడా మానవ జ్ఞానానికి అందని విజయాన్ని పొందాడు. చూడండి దయచేసి యెహోషాపాతు గ్రంథము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము. యెహోషాపాతు గ్రంథం అంటున్నాను నేను. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం చూడండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20 నుంచి చదువుదాం కొన్ని వచనాలు. అంతటి వారు ఉదయం లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులాగుదురని చెప్పెను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను షేయిరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులను మోయాబీలను షేయిరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని వాళ్ళు ఏమి యుద్ధం చేయకుండా జస్ట్ పాటలు పాడి ప్రభువుని స్తుతిస్తున్నారు అంతే. దేవుడు ఆటోమేటిక్గా గొప్ప విజయాన్ని ఇచ్చాడు. చదువమ్మా. వారి మీద పడిరి. వారు షేయిరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. యూదా వారు అరణ్యమందున్న కాపురుల దుర్గం దగ్గరకు వచ్చి సైన్యం తట్టి చూడగా వారు శవములై నేలపడి ఉన్నారు. ఒక్కడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను ఉన్నాయి. వారు తమకిష్టమైనంత మటుకు తీసుకొని తాము కొనుక్కుపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము చాలా అత్యధికమైన విజయం పొందారు. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టెను.
4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరిచిన గనుక యెరూషలేమునకు ఉత్సవంతో మరలవలని యూదా వారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమును స్వరమండలమును సితార్లను వాయించుచు బోర్లు ఊదుచూ వచ్చిరి. ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరిని వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. యెహోవా వారి పక్షాన శత్రువులతో యుద్ధం చేశారన్న సంగతి విని భయపడిపోయారు. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టుపట్టునున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహించగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలంగా నుండెను. యెహోషాపాతు యూదా రాజ్యమును ఏలెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 35 సంవత్సరముల వాడై యెరూషలేములో 25 సంవత్సరములు ఏలెను. అతని తల్లి షిల్హి కుమార్తె, ఆమె పేరు అజూబా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. అయితే అప్పటికి ఇంకను జనులు తమ పితరుల దేవుని వెదకుటను తమ హృదయములను స్థిరపరచుకోలేదు. అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. యెహోషాపాతు చేసిన కార్యములన్నిటిని గూర్చి హనానీ కుమారుడైన యేహూ రచించిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఈ యేహూ పేరు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కనబడుచున్నది. ఇది అయిన తర్వాత యూదా రాజు అయిన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గుడు. అత్యధికమైన విజయం పొందాడు, కానీ సంపూర్ణమైన విజయం పొందలే. ఈ ఫెయిల్డ్. దుర్మార్గంగా ప్రవర్తించిన ఒక రాజుతో స్నేహం చేశాడు. ఈ ఫెయిల్డ్. నష్టం పొందాడు. నేనేం చేస్తున్నానంటే దెర్ ఆర్ 4 స్టెప్స్ విజయం పొందాలంటే, సంపూర్ణ విజయం నీ జీవితంలో. టు హ్యావ్ కంప్లీట్ విక్టరీ. జయించాడు, కానీ ఇంకా ఏం చేశాడు? స్థిరపరచుకొనలేదు. అయితే అప్పటికింకను జనులు అతడు ఉన్నత తమ దేవుడు ఇది ముందు చదువుతల్లి, నువ్వు చాలా ఫాస్ట్గా. అయితే అప్పటికింకను జనులు తమ పితరుల దేవుని వెదుకుటకును తమ హృదయములను స్థిరపరచుకోలేదు. ఇంకా స్థిరపరచుకోనలేదు. యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ కంప్లీట్ విక్టరీ. నువ్వు అక్కలరా సరి కూర్చొని నాకెళ్ళి చూడండి. నువ్వు జయించావు. నేను చాలా టెక్నికల్గా మాట్లాడతాను. జయించావు, రక్షణ పొందావు. నాకెళ్ళి చూడండి. సెల్ ఫోన్ మీద జయం పొందావా? అదొక్కటే నన్న జయం లేదంటావా? నువ్వు సంపూర్ణ విజయం పొందలా. కొన్నిట్లో ఎక్కడో ఓడిపోయావు. అందరు నాకెళ్ళి చూడండి. మిస్టర్, స్ట్రైట్గా కూర్చో. మందిరానికి వస్తున్నానన్నా, గుడ్. సంపూర్ణ జయం పొందావా? ఇంకా కోపం మీద జయం పొందలేదన్నా. మరి దేని మీద పొందావు? రక్షణ పొందానన్నా, గుడ్. బాప్టిజం తీసుకున్నానన్నా, కొన్ని అలవాట్లు మానుకోలేకపోతున్నానన్నా. నువ్వు సంపూర్ణ జయం పొందలా. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. అత్యధికమైన విజయము, సంపూర్ణమైన విజయము నీ జీవితంలో, కంప్లీట్ విక్టరీ. సంపూర్ణ విజయం పొందిన వ్యక్తి ఎవరో తెలుసా? దేవుని చిత్తమునకు తన్ను తాను అప్పగించుకున్న వ్యక్తి. యెహోషాపాతు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థించాడు, దైవజనుడు ప్రవక్త చెప్పిన మాటకి లోబడ్డాడు, గొప్ప విజయం పొందాడు. కానీ ఆ తర్వాత దైవ చిత్తానికి లోబడలా. ఏం చేశాడు? మిక్కిలి దుర్మార్గముగా నడుచుకున్న ఇశ్రాయేల్ రాజుతో స్నేహం చేశాడు. ఈ ఫెయిల్డ్. ఓడిపోయాడు. నేను దుఃఖంతో చెప్పనా, 2 రాజుల గురించి నేను చాలా బాధపడతాను. అందులో ఒక రాజు ఆశారాజు. వండర్ఫుల్ జయం పొందుతాడు, కానీ వెళ్ళి సిరియా రాజుతో స్నేహం చేస్తాడు. ఈ డిడ్ంట్ హ్యాడ్ ద విక్టరీ.
అది చూడండి 15వ అధ్యాయము చూడండి, చాలా విచారము. ఈ రాజు గురించి చదివినప్పుడల్లా చాలా అంటే చాలా విచారం. చూడండి, గొప్ప విజయం పొందాడు. గొప్ప విజయం, అసలు మామూలు విజయం కాదు. అసలు 15వ అధ్యాయం చూస్తే చూడండి, 15వ అధ్యాయము చూడండి, ఓకే 14వ అధ్యాయంలోనే చూడవచ్చు. 14వ వచనం లేక కొంచెం పైన చూడండి, 12 నుంచి చదివేసేమ్మా. యెహోవా కూషీలను ఆశా ఎదుటను యూదా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. గొప్ప విజయం ఇచ్చాడు. చదువు. ఆశాయిను అతనితో కూడిన వారును గెరారు వరకు వారిని తరుమగా కూషీలు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. యూదా వారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకొనిరి. గెరారు చుట్టూనున్న పట్టణంలోని వారందరి మీదకి యెహోవా భయం వచ్చును గనుక ఆ పట్టణములన్నిటినీ కొల్లపెట్టి, చాలా గ్రేట్ విక్టరీ బాబోయ్, మామూలు విజయం కాదు. 15వ అధ్యాయం నాకు బహు ఇష్టమైనటువంటి అధ్యాయం. ఈ 15వ అధ్యాయులు ఏం చేస్తారంటే, వాళ్ళు బలర్పించి దేవుని సన్నిధిలో చాలా గట్టిగా తీర్మానం చేసుకుంటారు. 11వ వచనం నుండి తాము తీసుకుని వచ్చిన కొల్ల సొమ్ముల నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు, పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ మరణం విధించుదుమనియు నిష్కర్ష చేసుకొని. అందరు చెప్పండి, నిష్కర్ష. కొంచెం పెద్దగా చెప్పండి. నిష్కర్ష అంటే అర్థం ఏంటి? మరే ఇది భలే మాట. ఇది అందరు చెప్పండి నాతో, నాకెళ్ళి చూడండి. నిక్కచ్చిగా చెప్పు అంటారు. నిక్కచ్చి అంటే ఖచ్చితంగా, అది దాని అర్థం. భలే ఉంటుంది తెలుగు మాట. నిక్కచ్చ, నిష్కర్ష యాక్చువల్ వర్డ్ అది. వాళ్ళు ఖచ్చితంగా తీర్మానం చేసుకున్నారు. అయితే ఏమైంది? 16వ అధ్యాయం ఆశా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయోషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆశా యుద్ధకు రాకపోకలు జరుగుకుంటున్నట్లు రామాను కట్టింపగా, ఆశా యెహోవా మందిరమందును రాజనగర్ నందును ఉన్న బొక్కసములోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి, బాబోయ్ భయంకరంగా బెన్హదదును ఆశ్రయిస్తాడు. ఆ దినాల్లో ఇశ్రాయేల్ రాజు దండెత్తి వచ్చినప్పుడు ఆ 14వ అధ్యాయంలో యెహోవాను ఆశ్రయించిన వాడు ఇక్కడ శత్రువుని ఆశ్రయిస్తున్నాడు. నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. అప్పుడు కింద భయంకరం, బెన్హదదును ఆశ్రయిస్తాడు. అయితే ప్రవక్త వచ్చి గట్టిగా గద్దిస్తాడు, నువ్వెందుకు అన్యులను ఆశ్రయించావు? నీకేమైనా బుర్ర ఉందా మిస్టర్ ఆశ? చూడండి 7వ వచనం నుండి. ఆ కాలం ముందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆశా యుద్ధకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుని యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీలను లూబీలను గొప్ప దండే వచ్చింది కదా. ఆయనను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకు యెహోవా కందృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి యెహోషాపాతు పరిస్థితి కూడా ఇంతే. మతి తప్పిన మెంటల్ పని చేసావు నువ్వు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ఆశాకి పాదాల్లో జబ్బు కలిగింది. అయినా యెహోవాను ఆశ్రయించిన వాడు విజయం పొందాడు, కానీ సంపూర్ణ విజయం పొందలే. దట్ ఈస్ నా ధ్యానములో ప్రభు ఇచ్చింది. దేవుని చిత్తమునకు అప్పగించుకోలా, దేవుని చిత్తమునకు లోబడలా. యెహోషాపాతు పరిస్థితి కూడా చూడండి ఒకసారి. 20వ అధ్యాయం చూశారు కదా. తర్వాత చూస్తే
21వ అధ్యాయంలో చాలా విచారం. 21వ అధ్యాయంలో ప్రవక్త మారు వేషం వేసుకుని వస్తాడు చూడండి. ఓకే, సరే, అది అట్లా ఉంచుతానులేండి. ఇప్పుడు టైం నేను ఐఎమ్ యూస్లెసింగ్ టైం. విజయం పొందాలి, అత్యధికమైన విజయం పొందాలి. దెన్ థర్డ్ ఏంటి? పెద్దగా చెప్పండి. దీనికి 4 మెట్లు చెప్తాను. ద 4 వండర్ఫుల్ స్టెప్స్. నీ జీవితంలో సంపూర్ణ విజయం పొందటానికి, ద కంప్లీట్ విక్టరీ, అత్యధికమైన విజయము. హలో, ఒక చిన్న శోధనను జయించి నేను విజయం పొందానని అనుకోబాక, మళ్ళీ శత్రువు నీ మీదకి వస్తాడు, నువ్వు మళ్ళీ జయం పొందాలి. నేను మీకు చాలా స్టెప్స్ చెప్తాను. విజయము, అత్యధికమైన విజయము, సంపూర్ణమైన విజయం. దిస్ ఈస్ ద థీట్. నేను మీకు ఏం చేస్తున్నాను? కొంచెం బలమైన ఆహారం పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. విజయము, అత్యధికమైన విజయము, సంపూర్ణ విజయం. ద ప్రిన్సిపల్ నెంబర్ 1, మనము విజయం పొందాలి అంటే ద ప్రిన్సిపల్ నెంబర్ 1 ఉపవాసము, ద ఫాస్టింగ్. ప్రార్థన. నువ్వు విజయం పొందుతావు. ద గాడ్ విల్ గివ్ యూ విక్టరీ. ఫాస్టింగ్, ఉపవాసము, కన్నీరు, ఎడతెగని ప్రార్థన, ఇవన్నీ కూడా మొదటి స్టెప్లోనే. ఉపవాసము, కన్నీరు, ఎడతెగని ప్రార్థన. మీరు గమనించండి, అపోస్తులుడు భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో, అందరూ నాకు చూడండి, ప్రియ సేవకులారు, మీరు నాతో ఇట్లా చెప్పొచ్చు, మా గ్రామంలో చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయని. కొంతమంది కొంచెం కష్టమైన గ్రామం నుండి వచ్చిన వారు ఉండవచ్చు. మీ చుట్టూ చాలా కష్టమైన ప్రతికూలమైన పరిస్థితులు ఉండవచ్చు. దేవుని సేవకుడు పౌలు గారు ఎఫెస్సి పట్టణంలో 3 సంవత్సరములు పరిచర్య చేశాడు. రేయింబగళ్ళు ఏడుస్తూనే ఉన్నాడు, ఉపవాసంతో ఉన్నాడు. ద వండర్ఫుల్ విక్టరీ. దేవుని సేవకురాలు ఎస్తేర్, ఆమె డిక్లేర్ చేసింది, 3 దినాలు అన్నపానములు మాని ఉపవాసం ఉందాం. లెట్ us seek the face of the Lord. మానవ చరిత్రలో ఊహించని విజయాన్ని దేవుడిస్తున్నాడు. అత్యధికమైన విజయం ఏంటి? శత్రువుల నుంచి విడుదల కాదు. ఏ శత్రువులైతే వారిని చంపాలనుకున్నారో ఆ శత్రువులను నిర్మూలం చేయటం, అత్యధికమైన విజయం ఇచ్చాడు ఆయన. ఎంత అత్యధికమైన విజయమో, మానవ మాటలతో చెప్పలేనంత అత్యధికమైన విజయం. ఇంకేమిచ్చాడు? సంపూర్ణ విజయమైన విజయం. మొర్దెకైని హెచ్చించాడు, సింహాసనం ఇచ్చాడు. ఓ, దట్ వాస్ సో వండర్ఫుల్. నువ్వు విజయం పొందాలి అంటే ఉపవాసము, కన్నీరు, ప్రార్థన. కానీ ఇది చాలదు, ఇది అస్సలు చాలనే చాలదు. నేను చాలా కష్టమైన మాట చెప్పాను. ఇది చాలదు. మరి ఏం కావాలి? నీ జీవితంలో ఏ అవిధేయతలు ఉన్నాయో అది పరీక్షించుకొని ఒప్పుకోవాలి.
అప్పటి వరకు నెక్స్ట్ విజయం ఉండదు. ద సెకండ్ లెవెల్ పశ్చాత్తాపము. ఇది కూడా ఫస్ట్లే చెప్పొచ్చు నేను, పశ్చాత్తాపము. దీన్ని ఇంకొక మాట మీతో చెప్తాను. ఆయనతో దీన్ని ఏమన్నానంటే రికన్సిలియేషన్. దానితో సమాధాన పడాలి. అప్పుడు దాకా నీకు విజయం రాదు. అప్పుడు దాకా నీకు అత్యధికమైన విజయం రానే రాదు నీ జీవితంలో. యూ హ్యావ్ టు రికన్సైల్ విత్ గాడ్. మీరు ఆయనతో సమాధాన పడండి. ఆయన నీ మీద కొన్ని తప్పులు చెప్తున్నాడు. ఇదిగో అమ్మాయి, రే వింటున్నావా అంటూ చెప్తున్నాడు. అరే నువ్వు ప్రార్థనకు వచ్చావు, వస్తే నేను సంతోషించాను అనుకున్నావా? అమ్మకి ఎదురు చెప్తా, నాన్నకి ఎదురు చెప్తా, మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే నేను ఒప్పుకుంటానా? నువ్వు ముందు వెళ్ళి సమాధానపడు. యూ హ్యావ్ టు రికన్సైల్. అప్పుడు నీకు జయమిస్తా. చూడండి 7వ అధ్యాయం 6వ వచనం, యెహోషువ గ్రంథం 7:6 నుంచి. యెహోషువ 7:6 నుంచి. చదువుతల్లి. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమున ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింప చేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించడం మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువులు ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? నువ్వు ఉపవాసం ఉన్నది మాత్రం నీకు జయమిస్తా అనుకున్నావా? ఏడ్చినంత మాత్రం జయమిస్తా అనుకున్నావా? యెహోషువ బట్టలు చింపుకున్నంత మాత్రం నీకు జయమిస్తా అనుకున్నావా? యూ హావ్ టు డూ వన్ మోర్ థింగ్. ఏంటో తెలుసా? నీ దగ్గర శాపగ్రస్తమైన దాన్ని తీసేయి. అప్పుడు నీకు జయమిస్తా. అప్పుడు నీకు అత్యధికమైన జయమిస్తాను. యెహోషువ ఉపవాసం ఉన్నావా? ఉపవాసం ఉన్నానండి. ఇంకేం చేశామండి? బట్టలు చింపుకొని, గోను బట్ట కట్టుకొని, ధూళి తల మీద పూసుకొని మందసం ఎదుటి ఏడుస్తున్నానండి. అట్లా చేసినంత మాత్రం నీకు జయమిస్తాననుకుంటున్నావా? ఇవ్వను. రైస్ చదువుమ్మా, 10 నుంచి చదువు. యెహోవా యెహోషువతో ఇట్లా నేను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నువ్వెందుకు ఇట్లా మొగలు నిలబెట్టుకున్నావు? ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లు దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు శాపం పెట్టుకుని నా దగ్గరికి వచ్చి నువ్వు జయమేమంటే నేను ఎట్లా ఇస్తాను? నేను అవిధేయుతుంది. నీ దగ్గర దొంగిలించే డబ్బులు అరే అది పద్ధతి మాట్లాడే మానవు. హౌ కెన్ యూ గివ్ ఇట్ అ విక్టరీ? ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. ఆ శాపగ్రస్తమైన తీసివేయి, రిమూవ్ ఇట్. అప్పుడు నేను నీతో ఉంటాను. అప్పుడు నీకు జయమిస్తాను. అప్పుడు నువ్వు అడుగుపెట్టి స్థలాన్ని నీకు ఇస్తాను. యెహోషువ ఏడుస్తున్నాడు, నడుం గట్టిగా కట్టుకున్నాడు. దేవా, ఐఎమ్ సారీ. నేను నా ప్రజలు మీ ఎదుట శాపగ్రస్తులం అయ్యా. ఏడుస్తూ దుఃఖంతో ధైర్యం తెచ్చుకున్నాడు, నిలబడుతున్నాడు. ఇశ్రాయేలులారా, మనం దేవుని సన్నిధిలో శాపగ్రస్తులం అయ్యాం, అవిధేయులయ్యాం. కమాన్, తొందరగా మీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. తొందరగా ఒప్పుకోండి. కమాన్, తీసుకురండి. శాపగ్రస్తమైంది మీలో ఏదైనా ఉంది. ఎవరు ఒప్పుకోట్లా, ఎవరు ముందుకు రాట్లా. ఒక్కో గోత్రాన్ని తీసుకొస్తున్నాడు.
యోధా గోత్రం పట్టబడింది, ఆకాను కుటుంబం కట్టబడింది. ఆకాను, నా కుమారుడు ఏం చేసావు చెప్పు. ఒప్పుకుంటున్నాడు. అప్పుడు ఒప్పుకుంటున్నాడు. పట్టబడిన తర్వాత కమాన్ ఆ కోర్లోయలోకి తీసుకెళ్ళండి, దయ చూపించొద్దు. హలో, మీలో ఉన్న పాపాన్ని దయ చూపించొద్దు. తలకాయ పైకెత్తి నాకెళ్ళి చూడండి. మీలో ఉన్న అనారోగ్యాన్ని మీద దయ చూపించొద్దు. మీ ఇంట్లో ఉన్న పాము మీద దయ చూపించొద్దు. ఆ పాము పెద్ద నిన్ను కాటేస్తుంది. మీ ఇంట్లో ఉన్న శాపం మీద దయ చూపి రిమూవ్ ఇట్. అప్పుడు సిరీస్ ఆఫ్ విక్టరీ. ఒక్క దెబ్బతో 31 రాజులను జయించేస్తాడండి. ఒక్క దెబ్బతో. కంటిన్యూస్ విక్టరీస్, కంటిన్యూస్ విక్టరీస్, కంటిన్యూస్ విక్టరీ. 12వ అధ్యాయం చూడండి, యెహోషువ 12. యెహోషువ 12. పదిలో చాలా గొప్ప. యెహోషువ 12 చూడండి. ఇక్కడ చాలా విజయాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ చెప్తున్నాను చదువుదాం. 4 చదువుమా. ఇశ్రాయేలీయులు బాషాను రాజైన ఓగు దేశమును పట్టుకొనిరి. చాలమ్మా. 12వ అధ్యాయం చివరి లైన్ చదువు. గిల్గాలులోని గోయీల రాజు, తిర్సా రాజు, ఆ రాజులందరి సంఖ్య 31. 31 రాజులను జయిస్తాడు ఒక్క దెబ్బతో, నాన్ స్టాప్. ఇంత విజయం ఎట్లా వచ్చింది? రికన్సైల్డ్ విత్ గాడ్. ఏ విషయంలో శాపగ్రస్తులు అయిపోయారో, ఏ విషయంలో అవిధేయులయ్యారో, ఏ విషయంలో దేవుని దుఃఖపెట్టారో ఆ విషయంలో పశ్చాత్తాపడు. మీరందరూ నాతో ఇట్లా అనొచ్చు, ఉపవాసం ఉన్నానన్నా గుడ్, మంచిది. ఏడుస్తున్నానన్నా వెరీ గుడ్, మంచిది. ప్రార్థన చేస్తున్నానన్నా గుడ్, వెరీ గుడ్. నేను ఇప్పుడు అవిధేయత పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావా? తిరుగుబాటును పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావా? డూ యూ థింక్ దేవుడు కన్సెషన్ ఇస్తాడు అనుకుంటున్నావా? నో. ఆయన భయంకరుడైన దేవుడు. యాకోబ్, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళు, అక్కడ బలిపీఠం కట్టుపో. అప్పుడు లేచి ఏడుస్తున్నాడు. తన భార్యలతో చెప్తున్నాడు. తన దగ్గరున్న ఇంట్లో ఉన్న విగ్రహాలు తీసేయమంటున్నాడు. అప్పుడు ఏడుస్తున్నారు. అప్పుడు విజయం, అప్పుడు అత్యధికమైన విజయం, అప్పుడు సంపూర్ణమైన విజయం. నువ్వు జయం పొందుతున్నావు, కానీ దేవుని చిత్తమునకు అనుగుణ్యమైన సమర్పణ లేదు. హౌ కెన్ యు గెట్ ద విక్టరీ? ఇప్పుడు చెప్పండి, యెహోషాపాతు జయం పొందాడా, ఓడిపోయాడా? జయము పొంది ఓడిపోయాడా? హిజ్కియా జయం పొందాడా? జయం పొందాడు. జయం పొంది ఓడిపోయాడు. హి ఫెయిల్డ్. ఆసా జయం పొందావా? పొందావు, కానీ పొంది ఓడిపోయాడు. వేర్ ఇస్ ద కంప్లీట్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో విజయాల కన్నా ఓటములు ఎక్కువ ఉన్నాయా? 2 జయాలు పొంది 10 ఓడిపోయావా? అప్పుడు నువ్వు ఓడిపోయిన వాడి కింద లెక్క, జయించిన వాడి కింద లెక్క. నువ్వు ఏ లెక్కలో ఉన్నావు? యు ఆర్ నాట్ రికన్సైలింగ్ విత్ గాడ్. యెహోషువ, దిద్దుకోపో, ఎల్లో. యాకోబ్, మీ ఇంటిలో అవిధేయతలు ఉన్నాయి, తీసేయి. అది 2వది. దెన్ 3వది, దెన్ 3rd. నువ్వు అత్యధికమైన విజయం, సంపూర్ణ విజయం పొందాలంటే దెన్ 3rd is very important.
నువ్వు ఆయన వాక్యానికి సరిగ్గా ఉన్నావో లేదో చూసుకో. చెక్ యువర్ హార్ట్, చెక్ యువర్ లైఫ్. ఆయన ఆజ్ఞలకు సరి అయిన రీతిగా జీవిస్తున్నావా? నీ హృదయాన్ని పరీక్షించుకో. ఆర్ యు ఫెయిల్డ్? సరి చేసుకో. నీ దేవుడు దయగల దేవుడు. ఈ విషయంలో ఫెయిల్ అయిపోయాడు మిస్టర్ సాల్, ద ఫస్ట్ కింగ్. తను జయించాను అనుకున్నాడు, కానీ దేవుని ఆజ్ఞలు అనుసరించినాడు కూడా. కాబట్టి తన యాక్చువల్ లైఫ్లో ఓడిపోయాడు. నువ్వు వాక్యమునకు సరిగ్గా సరిపోయేటట్లు జీవిస్తున్నావు లేదో పరీక్షించుకో. కమ్ ఆన్, టెస్ట్ యువర్ లైఫ్. ఆమోస్ గ్రంథానికి రండి, 4వ అధ్యాయం. ఇశ్రాయేలులారా, మీ జీవితాన్ని పరీక్షించుకొని మన మార్గములను పరిశోధించుకొని యెహోవా తట్టుకు తిరుగుదాం. లెట్ us turn to the Lord. ఆమోస్ గ్రంథం అన్న 4 నాకు గుర్తులేదు. ఇది నేను పెద్దగా రాసి పెట్టుకున్న వాక్యం ఇది. ఆమోస్, మీరే వచనం చూసి చెప్పండి. మీ పట్టణంలోనిట్లోనూ కాదు తల్లి, మన మార్గములను పరిశోధించుకొని యెహోవా తట్టు తిరుగుదము అన్న వాక్యం 9వ అధ్యాయమా. లెట్ us examine our house, our ways and return to the Lord. ఆమోసు, మన మార్గములను పరిశోధించుకొని యెహోవా వైపు తిరుగుదుము. ఎన్నో వచనము? ఆమోసేనా? వెరీ గుడ్. ఓకే. మిస్టర్, ఇది చాలా అద్భుతమైన వాక్యము. ఓకే, నేను మీకు చెప్తాను. 1 minute. ఓకే, థ్యాంక్ యూ. విలాప వాక్యం. వెరీ గుడ్, వెరీ గుడ్. చదువమ్మా, చదువు విలాప వాక్యం. హలో అయ్యా, చెప్పు. సరే, నేను మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదుము. మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదుము. నీ మార్గం పరిశోధించి తెలుసుకో. దేవా, నాకు మాత్రం చేయవి, నా పద్ధతి నాదే, నాకు మాత్రం చేయవి, నేను నడుచుకుంటాను. ప్రభా, నాకు మేలు చేయి, ఆశీర్వాదమి. నేను మాత్రం నా లేటుగానే వస్తాను మందిరానికి, నేను మాత్రం నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతా. ప్రభువా, నాకు జయమి, నాకు ఆశీర్వాదమి, నేను మాత్రం నీకు ఇవ్వాల్సినవి ఇవ్వను, నేను దొంగగానే ఉంటాను. ప్రభువా, నాకు ఆశీర్వాదమి, నా ఇష్ట ప్రకారం జీవిస్తాను. హౌ గాడ్ కెన్ గివ్ యూ విక్టరీ? ఇంగ్లీష్లో చదువు తల్లి. Let us test and examine our ways, and let us return to the Lord. Let us return to the Lord. దేవుని వైపు తిరుగుదాం, మన మార్గాలు పరిశోధించుకుందాం. మనం ఎక్కడ ఆయన్ని గాయపరిచాం. నువ్వు నడుచుకున్నట్టు నడుచుకున్నావు, నీ పోట్టట్టు నువ్వు మానవు, అమ్మకి ఎదురు చెప్తావు, నాన్నకి ఎదురు చెప్తావు, నీ భర్తని దూషిస్తావు, నీ భార్యని కొడతావు, క్రీస్తు ప్రేమ ఉండదు, నీ పద్ధతి నువ్వే జీవిస్తావు. దేవా, నాకు మాత్రం దయచేయి నాయన, ఆశీర్వాదం దయచేయి. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తున్నారయ్యా. నో 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 నో,
నీ మార్గములను పరిశోధించి నువ్వు దేవుని ఆజ్ఞల ప్రకారం ఉన్నావో లేవో చూసుకో. దేవుని ఆజ్ఞలు, దేవుని స్టాండర్డ్స్ నువ్వు నడుస్తున్నావా లేదో చూడు. దెన్ ఫోర్త్, బలిపీఠము, సజీవ యాగము. అది చాలా ముఖ్యం. దెన్ ఫోర్త్ ప్రిన్సిపల్, బలిపీఠము. ఇది ఈ ఆజ్ఞలు సంగతి మనకి 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయంలో ఆశ చాలా బాగా చెప్తాడు. యెహోవా యొద్ద విచారణ చేయాలి, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. ఈ విషయంలో తప్పిన వాళ్ళందరికీ మరణ శిక్ష అంటాడు. చూడండి 2వ దినవృత్తాంతాలు 15 ఎన్నో వచనం, 11, 12. ఇంతసేపు తల్లి గబుక్కుని చూస్తే, ఓ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. 15వ అధ్యాయం 19వ వచనం. ఆశ ఏల్బడింది. 15, 19 కదమ్మా, 12వ వచనం, 11. తాము తీసుకొని వచ్చిన కొలస 12కి వచ్చేసాయి. పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయదమనియు, పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయ వారికి అందరికీ మరణం విధించమని నిష్కర్ష చేసుకొని ఖచ్చితంగా చేసుకున్నారు. దే హావ్ మేడ్ ఎ డెసిషన్. ప్రభా, నీ వాక్య ప్రకారం జీవిస్తాం, నీ యొక్క వద్ద విచారణ చేస్తాం, పూర్ణ హృదయంతో జీవిస్తాం. దే మేడ్ ఎ ఓత్, ప్రమాణం చేసుకున్నారు. నీ జీవితంలో సంపూర్ణ విజయం పోవాలి. దిస్ థర్డ్ ప్రిన్సిపల్. హలో, అందరు నాకు వెళ్ళి చూడండి. దేవా, నాకు జయమయ్యా, నాకు ఉద్యోగం అయ్యా, నాకు ఆశీర్వాదం దయచేయ, నాకు మంచి పెళ్లి చేయ, ప్రైజ్ ది లార్డ్. నేను మాత్రం మారనయ్యా, నా ఇష్ట ప్రకారమే జీవిస్తానయ్యా, నేను మారనయ్యా, నేను అట్లాగే ఎదురు చెప్తుంటానయ్యా, నేను అట్లాగే నడుచుకుంటాను. దేవుడు అంటే, నో, ఐ కెనాట్ గివ్ యూ విక్టరీ. దెన్ ఫోర్త్, నువ్వు బలిపీఠం కట్టు, సజీవ యాగంగా అర్పించుకో. ఫోర్త్ ప్రిన్సిపల్. దెన్ ఫిఫ్త్ ప్రిన్సిపల్ చెప్తాను. సంపూర్ణ విజయం కావాలంటే ఫిఫ్త్ ప్రిన్సిపల్, దేవుని ఆత్మకు లోబడాలి, ఆయన ఆత్మానుసారంగా జీవించాలి. ఇది చాలా ముఖ్యం. దేవుని ఆత్మతో నింపబడాలి. అది అపోస్తులుని జీవితంలో చూడవచ్చు. పౌలు గారి జీవితం దేవుని ఆత్మతో నింపబడాలి. సంపూర్ణమైన విజయం, సంపూర్ణమైన విజయం. నేను జయించటం కాదు, ఫిలిప్పీ పట్టణం అంతా రక్షించబడింది. అంత మాత్రమే కాదు, జైలు రక్షించబడ్డారు, ఖైదీలు రక్షించబడ్డారు. ఐ సా ద గేట్స్, గాడ్స్ విక్టరీ. విడుదల పొందటం మాత్రమే కాదు, ఐ సా ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని జయం పొందారు. హలో అమ్మా, నేను మొత్తం అంతా చెప్పుకుంటూ వచ్చేసేసాను. రాజుల దగ్గర నుంచి మొత్తం. అమ్మో, టైం అయిపోతా ఉంది, నేను ముగించేస్తాను. నా ప్రాబ్లం స్టార్ట్ చేస్తే ముగించలేను. దేవుడు నాకు వాక్యం ఇచ్చాడు. కొంచెం ఏడుద్దామా? అమ్మా, నువ్వు జయం పొందుతున్నావా? మరే విషయం చెప్పనా? అంత గొప్ప దేవుణ్ణి నీ పక్షాన్ని పెట్టుకొని ఓడిపోతున్నావా? అంత గొప్ప దేవుణ్ణి ఇశ్రాయేలీయులారా మీరు కలిగి శత్రువుల చేతిలో తన్నులు తింటున్నారా మీరు? అంత గొప్ప దేవుడు మా పక్షాన ఉన్నాడు, అంత గొప్ప దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడని చెప్పి ఫిలిష్తీయుల నోట్లో మీరు తలకాయ పెట్టారా? మీరు ఎంత చేతకాని దద్దమ్ములు. అంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని, అంత గొప్ప మహాశూరుడైన మహోన్నతుడైన దేవుని పెట్టుకొని మీరు ఓడిపోతున్నారా? మహాదేవుడు కానీ ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయి 30,000 మంది చచ్చిపోయారు. మందసం కూడా పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు. దేవుడున్నాడు. హలో అమ్మా, ఉపవాసం ఉందా? కన్నీరుందా? 2, దేవుడు ఏదైతే సరి చేసుకోమంటున్నాడో సరి చేసుకుంటున్నావా? ఆర్ యు సెట్ రైటింగ్ యువర్ లైఫ్? జోషువా, నేను మీ మధ్యకు రాలేను జోషువా,
నేను భయంకరుడైన దేవుణ్ణి జోషువా, నేను రాలేను. దేవా, మమ్మల్ని ఈ చిన్న ఊరికి అప్పగిచ్చేస్తావా? ఏం చేయను జోషువా, మీరు శాపగ్రస్తులు అయిపోయారు. సరి చేసుకో జోషువా. దేవా, మాకు సంపూర్ణ జయం దయచేయవా. పరీక్షించుకోండి, మీ విధానం పరీక్షించుకోండి. నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తే నేను ఎట్లా జయమిస్తాను? నా మార్గంలో నడవండి. యాకోబు, నీ ఇష్టం వచ్చినట్లు సుక్కోతులు బలిపీఠం కట్టి నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే నేను జయమిస్తాననుకున్నావా? ఆశీర్వాదం ఇస్తాననుకున్నావా? కమాన్, బేతేలుకు వెళ్ళు, అక్కడ బలిపీఠం కట్టు. గలతీయులారా, రక్షణ పొందామని చెప్పుకొని శరీరంలో జీవిస్తే నేను విజయం ఇస్తాననుకుంటున్నారా? ఆత్మానుసారంగా నడుచుకోండి. ఐ విల్ గివ్ యూ విక్టరీ. కొంచెం ఏడుద్దాం అనిపిస్తుందండి. కొంచెం కన్నీరు పెట్టుకుందాం. అన్నీ ఉండి ఓడిపోయిన వాళ్ళంగా ఉన్నామా? అన్ని అర్హతలు కలిగి దిక్కులేని వాళ్ళంగా ఉన్నామా? ఒక సంపన్నుడైన మహాదేవుని కొడుకులు అయి ఉండి అడుక్కొని బతుకుతున్నామా మనం? మహారాజు బిల్లలమై ఉండి చెప్పు పట్టుకుని అడుక్కుంటున్నావా రోడ్లెమ్మడి తిరుగుతూ? మనకి సిగ్గులేదా? ఏది నీ చెయ్యము? మిస్టర్, ఫిలిష్తీయుల చేతిలో తన్నులు తింటున్నావా నువ్వు? ఓడిపోయిన వారు విజయము అత్యధికమైన యెహోషాపాతు, నువ్వు సంపూర్ణ జయం పొందావా? ఆశ, నువ్వు జయం పొందావా? శత్రువుల మీద జయం పొందాడు, కానీ స్వచిత్తం మీద జయం పొందలా. అవిజేతల మీద జయం పొందలా. ఫినిష్. అందరూ లేచి నిలబడదాం, కొద్దిసేపు ఏడుద్దాం. ప్రభువా మాకు జయమయ్యి నాయన. లార్డ్, గివ్ us విక్టరీ. నిలబడి ఇద్దరిద్దరు చేతులు పట్టుకోండి, అరవండి పెద్దగా. మీకు ఎంత స్వతంత్రం వస్తే అంత స్వతంత్రంగా ప్రార్థన చేయండి. మీరు లేవటానికి 2 రోజులు పట్టేటట్టుంది. త్వరగా ఫాస్ట్గా ఇద్దరిద్దరు చేతులు పట్టుకోండి. ప్రభువా, కోపం మీద జయం లేదయ్యా, అవిధేయతల మీద జయం లేదయ్యా, వాక్యంలో నమ్మకంగా జీవించే జయ జీవితం లేదయ్యా. ఇద్దరిద్దరు చేతులు పట్టుకోండి, అరవండి పెద్దగా. ప్రభువా, నాకు జయ జీవితం అయ్యా, గివ్ మీ ద విక్టరీ, గివ్ మీ. అందరు చక్కగా 2 చేతులు పట్టుకోండి, ఒకరి చేతిలో పట్టుకోండి, పెద్దగా ప్రార్థన చేయండి అందరూ ఒకేసారి. ప్రభువా, సహాయం చేయను, దేవా కనికరించయ్యా. పెద్దగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఓ ప్రభువా, హలో ప్రార్థన చేసుకుని తర్వాత వెళ్ళొచ్చు వెనక్కి. ఓ జీసస్, కమాన్, త్వరగా రా, కమాన్. వాక్యాన్ని బట్టి దేవుడు మీతో మాట్లాడితే, పశ్చాత్తాపడటానికి ఇష్టపడితే ముందుకు వచ్చి ప్రార్థన చేయండి. ఎవరైనా ముందుకు రావాలి, నిజంగా ప్రార్థన చేయాలనుకున్నారు. మైక్ తీసుకుందరు కానీ ప్రార్థన చేయండి. వాక్యం చేత మీరు ప్రేరేపించబడితే, వాక్యం చేత ప్రభు మిమ్మల్ని గద్దిస్తే, ఓ జీసస్, మైక్ తీసుకో, పెద్దగా చేయి, క్లుప్తంగా చేయి, భారంగా చేయండి. అందరూ ప్రార్థన చేయండి. ప్రభు